ప్రాప్తి సిద్ధి, ఇది ఒకటి నాలుగోది. ఇది దీనికి ప్రాప్తి సిద్ధి అనేది నాలుగోది. ఇది నాలుగోది ఇంద్రియ ప్రాప్తి, నాలుగోది ఇంద్రియ సంబంధం. సాత్విక అహంకారమే నా రూపం. భగవద్గీతలో చెప్తాడు సాత్విక అహంకారం అంటే ఏమిటో. ఇది గుర్తించి నా యొక్క ఆ రూపాన్ని చిత్తంలో ధారణ చేసినప్పుడు అతడు సమస్త ఇంద్రియాలకు అధిపతి అవుతాడు. అంటే ఇక్కడ మీరు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి, ఆయనలో ఉన్నటువంటి అనేక రకములైనటువంటి మహత్తత్వం, మహిమాన్వితములైనటువంటి శక్తులు ఏదో ఒకదాన్ని పట్టుకుని నువ్వు ధారణ చేస్తే ఆ సిద్ధి నీకు లభిస్తుంది. అర్థమైందా? సరే, తర్వాత ఇలా నన్ను చింతనం చేయవాడు ప్రాప్తి సిద్ధి పొందుతాడు. ప్రాక్యామి సిద్ధి. ఇప్పుడు ఈ సిద్ధుల విషయం వచ్చింది కనుక ఒక మాట చెప్తాను సందర్భోచితంగా. ఏంటంటే ఒక భక్తుడు రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళి 10 సంవత్సరాల తర్వాత కనపడ్డాడు. కనపడి గురూజీ నేను నీటి మీద నడిచే విద్య నేర్చుకుని వచ్చాను, 10 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి అని చెప్పి గొప్పగా చెప్తాడు. సరే, అప్పుడు ఆయన ఏమంటాడంటే, ఎవరి వెధవా, పావలా డబ్బులు ఇస్తే గంగానది ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళొచ్చు 15 నిమిషాల్లో. 10 సంవత్సరాలు విలువైన సమయాన్ని నీ జీవితంలో కోల్పోయావు కదరా, అది మళ్ళీ వస్తుందా అని అడుగుతాడు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, సిద్ధుల పట్ల ఆశ కలిగి దాంతో జీవితం గడుపుకుందాం అనుకునేవాళ్ళు, దాని మీద ఆధారపడి బతుకుదాం అనుకునేవాళ్ళు ఏదో ఒక విధమైనటువంటి దానికి లోబడిపోయినప్పుడు వాళ్ళకి ఇటువంటి దురవస్థలు కలుగుతాయి. అది అందుకని అది కరెక్ట్ కాదు. సరే, తర్వాత మాట్లాడదాం. తర్వాత నెక్స్ట్ది ప్రాక్యామ్య సిద్ధి. ఎవరైతే నన్ను మహత్తత్వ అభిమాన సూత్రాత్మలో ధ్యానించి తన చిత్తాన్ని అందులో స్థిరం చేసుకుని తదాకారం పొందుతారో అతనికి అవ్యక్త జన్మ ప్రాక్యామ్య సిద్ధి లభిస్తుంది. దీనివలన కోరిన భోగాలు అన్నీ లభిస్తాయి. ఇట్లా ఒక్కొక్క దాంట్లో నువ్వు వెళ్ళిపోయి కూర్చోవడం, అప్పుడు అది వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ మరి మీరు యోగంలో దేని మీదైనా కూర్చుంటున్నారా? ఏదైనా ఒకటి కావాలని అడుగుతున్నారా యోగం చేసేటప్పుడు? ఏనన్నా? కాబట్టి గురువుగారు చెప్పింది అది. తర్వాత మాట్లాడతాం దాని గురించి, తర్వాత చెప్తాను. ఓకే, తర్వాత ఈశిత్వ సిద్ధి. యోగి త్రిగుణమయీ మాయాధిపత్యము గల నా యొక్క కాలస్వరూపాన్ని విశ్వంగా ధరిస్తాడు. ఆయన కాలస్వరూపుడు. దాన్ని ఎవరైతే ధ్యానిస్తున్నారో అతడు శరీరాలను జీవులను తన ఇచ్ఛానుసారంగా ప్రేరణ చేసే సామర్థ్యం కలిగి ఉంటాడు. ఇట్లా పిలిచి వెళ్ళమంటే అది వెళ్ళి కొట్టేస్తుంది. మీరు చూశారు కదా, మన వీళ్ళు అన్నదమ్ములు అప్పచెల్లు ఉంటారు, వాడు మహారాష్ట్ర దున్నపోతును వెళ్ళి ముక్తాబాయి చెల్లెలు జ్ఞానేశ్వర్ పండితులంతా వచ్చి ఇట్లా బ్రహ్మాండంగా వేదాలు చదవడం అంతా పెడితే ఏర్పించాడు. నువ్వు మాట్లాడటం ఏందిరా ఆగు అని చెప్పి ఒక దున్నపోతుని ఇట్లా అని కొడతాడు. అది వెళ్ళి వేదం చదువుతుంది. తర్వాత ఒక యోగులు వాళ్ళు గాలిలో వస్తూ కనపడతారు. వస్తుండేప్పటికి వీళ్ళప్పుడు పొద్దున కూర్చుని అందరూ ఒక మొండి గోడ మీద కూర్చుని మొహాలు తోముకుంటూ ఉంటారు. సరే, అప్పుడు వాడికి స్వాగతం పలకాలి కదా, గోడ పదం అంటాడు. ఆ జీవం లేని గోడ కదిలి వెడుతుంది. వాడు చూసి దండం పెట్టి వెళ్ళిపోతారు. నేను ప్రాణాలున్న వాటిని మేము వశం చేసుకుని చేస్తున్నాము, నువ్వు ప్రాణం లేని దాన్ని కూడా వశం చేసుకుని నీ చేతిలో పెట్టేవారు నాయన, నీ ముందు మేము పనికిరామని వెళ్ళిపోయాడు. సరే, ఓకే. అతడు శరీరాలను జీవులను తన ఇచ్ఛానుసారంగా ప్రేరణ చేసే సామర్థ్యం కలిగి ఉంటాడు. ఈ సిద్ధి పేరు ఈశిత్వ సిద్ధి. మాయను వశం చేసుకున్న యోగికి ఈశిత్వ సిద్ధి లభిస్తుంది. దీని వలన సర్వచరాచరాలను తన ఇష్టం వచ్చినట్లు నడపగలడు. చెప్పా కదా ఇప్పుడు అది. తర్వాత వసిత్వ సిద్ధి. నా నారాయణ రూపంలో తురీయంలో భగవత్తత్వం ఉంది. యోగి అట్టి భగవత్తత్వంపై మనస్సు లగ్నం చేస్తాడు. అప్పుడు నా స్వాభావిక గుణాలు అతనిలో ప్రతిబింబిస్తాయి. ఇది వసిత్వ సిద్ధి వలన లభిస్తుంది. అట్టి భక్తుడు భగవానుడు అవుతాడు. అంటే దేన్నైనా వశం చేసుకున్నటువంటి సిద్ధి అతనికి వచ్చేస్తుంది. అన్ని వాడి యందు ఉన్నాయి కనుక ప్రకటితమైన కనుక. తర్వాత కామవసాయిత సిద్ధి. నిర్గుణ పరబ్రహ్మమూర్తిని నేనే
రే నిర్గుణ పరబ్రహ్మమూర్తిని నేనే. ఈ నా మూర్తిలో నిశ్చలంగా భక్తుడు తన నిర్మలమైన బుద్ధిని నిలిపి ధ్యానించినప్పుడు అతనికి పరమానంద స్వరూపిణి ప్రత్యక్షం అవుతుంది. ఇప్పుడు ఇది మన యోగం. అర్థమైందా? నిర్గుణ పరబ్రహ్మమూర్తిని నువ్వు ఎప్పుడైతే చేస్తున్నావో నీకు ఆనంద ప్రాప్తి, నేను నీకు పరమానందాన్ని ప్రాప్తింపజేస్తానని భగవద్గీతలో చెప్తాడు కదా, అది ఏమిటి అంటే అమ్మవారి రూపంలో పరమానంద స్వరూపిణి ఆయనకి ప్రత్యక్షం అవుతుంది. దీనినే కామవసాయిత సిద్ధి అంటారు. దీనివలన సర్వకాంక్షలు సిద్ధిస్తాయి, అన్నీ పూర్ణం అవుతాయి. కనుక అట్టి పూర్ణ పురుషుడు. ఇవి అష్టసిద్ధుల వివరాలు. 8 సిద్ధుల గురించి చెప్పడం అయిపోయింది. ఓకే, ఇప్పుడు మిగతా 10 చెప్పాడు కదా, వాటి గురించి చెప్తున్నాడు. షడ్మూలికా విజయం. ఉద్ధవ అత్యంత శుద్ధ ధర్మ స్వరూపం గల శ్వేత ద్వీప స్వామిని ధారణ చేసినట్లయితే, దీపాన్ని ధారణ చేస్తే క్షుత్పిపాసలు జన్మ మరణాలు శోకమోహాలు ఉండవు. క్షుత్పిపాసలు అంటే ఆకలి దప్పులు, జన్మ మరణాలు శోకమోహాలు ఉండవు. ఆ శుద్ధ స్వరూపం అదే కనుక అట్టి నా భక్తుడు శుద్ధ స్వరూపం పొందుతాడు. దూరశ్రవణం. నేను ఆకాశ ఆత్మగా ఉంటాను. ఇక్కడికి వస్తోంది. ఇందాక 4 ఒకటి చెప్పాడు, ఇప్పుడు ఆకాశానికి వచ్చాడు. 5వ పంచమహాభూతం మొదటిది. నేను ఆకాశ ఆత్మగా ఉంటాను కనుక ఆకాశ ఆత్మను ఉపాసించు భక్తుడు మానసంలోని అనాహతనాదాన్ని చింతన చేసినట్లయితే వివిధ ప్రాణుల భాషలు అర్థం చేసుకుంటాడు. దీనినే దూరశ్రవణ విద్య అంటారు. రమణ భగవాన్ గారు కోతులతో, పిచ్చుకలతో, వాటన్నిటితో కూడా మాట్లాడుతుండేవాడు. ఓసారి ఆయన ఒక ముసలి కోతి వచ్చి ఆయన భుజం మీద కూర్చుని చెవు దగ్గర చాలాసేపు మాట్లాడి పెడుతుంది. భక్తులందరూ చూస్తూ ఉంటారు. సరే, మామూలుగా మనం అడుగుతాం కదా, ఏం మాట్లాడిందండి, ఏం చెప్పిందండి, మనకు రహస్యం తెలియాలి పక్కవాడి ముందు. మన సంగతి అక్కర్లా, పక్కవాడికి తెలుసుకోవాలి మనం. సో అడిగితే అప్పుడు ఆయన చెప్తాడు, అది పాపం దాని బాధ చెప్పుకుంటోంది. కోతులకి ఒక ఆచారం ఉందిట. ఒక కోతి యొక్క కొడుకు కానీ కూతురు కానీ జరిగిపోతే వాళ్ళ సంతానాన్ని ముసలి కోతి పోషించాలి, పెంచి పెద్ద చేయాలి. ఇప్పుడు నా కొడుకు చచ్చిపోయాడు, నేను ముసలిదాన్ని అయిపోయాను, నా మనవడి బాధ్యత నా మీద పడింది, నేను ఇది చేయలేకుండా ఉన్నాను భగవాన్ అని చెప్పుకుని ఏడుస్తోందిట. అది ఆయన చెప్పింది. సో ఇక్కడ ప్రాణుల భాషలు అర్థం అవుతాయంటే ఇది. ఓకే.